బోరుటో డూబ్లో వర్టెక్స్ మంగాలో చాప్టర్ 23 అండ్ 24లో షాకింగ్ ట్విస్ట్ రివీల్ చేశారు. అదే కోడ్ క్యారెక్టర్ డెవలప్మెంట్. దీంతో ఫ్యాన్స్ అందరినీ షాక్ చేసింది. ముందు వరకు కోడ్ని ఒక ఫెయిల్యూర్ విలనని చాలా మంది లైట్ గా తీసుకున్నారు. బట్ ఇప్పుడు సీన్ కంప్లీట్ గా మారిపోయింది. ఒకసారి కోడ్ తన షాడోస్ నుంచి ఎమర్జ్ అయ్యి సిరీస్ లోనే ఒక ఫర్మిడబుల్ ఎనిమీగా ట్రాన్స్ఫర్మేషన్ అవబోతున్నాడు. కిసిమోటో అండ్ ఈక్మోటో ఇద్దరు ఒక జీనియస్ ప్లాన్ తో కోడ్ ని ఒక డేంజరస్ మాస్టర్ మైండ్ ఎలివేట్ చేశారు. ఇప్పుడు నింజా వరల్డ్లోనే ఒక న్యూ ఎరాకి బేస్మెంట్ ని క్రియేట్ చేశారు. ముందు వరకు కోడ్ అంటే చాలా లాయల్ గా రెక్లెస్ గా ఈసీసీకు గురించి ఒబ్సెస్డ్ అయ్యి తన లెగసీని క్యారీ చేయడానికి బోరుటోని కిల్ చేయడం కోసం ఆలోచించే ఒక విలన్ అని అందరికీ అనిపించింది. బట్ చాప్టర్ 24లో ఆ ఇమేజ్ ను బ్రేక్ చేసి కోడ్ ని ఒక ట్యాక్స్ స్టేషన్ లాగా చూపించడం జరిగింది. ఇది జస్ట్ ర్యాండమ్ కాదు, చాప్టర్ 15 నుంచి ప్లాన్ చేసి బిల్డప్ చేశారు. సో ఇప్పుడు కోడ్ ఫ్యూచర్ లో చాలా కీ రోల్ ని ప్లే చేయబోతున్నాడని క్లియర్ గా ఇచ్చారు. చాప్టర్ 15లో కోడ్కి ఒక క్రూషల్ మూమెంట్ వచ్చింది. డివైన్ ట్రీస్ ని అవేక్నింగ్ చేసిన సీన్ లో కోడ్ చుట్టూ పవర్ఫుల్ అండ్ గాడ్ లెవెల్స్ నుంచి ఉంటారు. వాళ్ళ లీడర్ వచ్చి జోరా కోడ్ ఆ సిచ్యువేషన్ లో చాలా వీక్ గా హెల్ప్లెస్ గా కనిపిస్తాడు. బట్ అప్పుడే అతనికి ఒక ఎక్సలెంట్ ఐడియా వస్తుంది. ఇక జోరాతో మనలాగా డివైన్ ట్రీస్ కూడా ఆ బీచెస్ ని తింటే ఏమవుతుందని అడుగుతాడు. బట్ ఇనిషియల్ గా చూస్తే ఆ సిచ్యువేషన్ లో తను ప్యానిక్ అయ్యి ఏదేదో చెప్తున్నాడని అనిపిస్తుంది. బట్ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే ఇది ఒక టాక్టికల్ మూమెంట్. జోరాని ఎవరూ డిఫీట్ చేయాలని ఈగోతో ఉన్నాడు. బట్ కోడ్ బ్యాటిల్ ఫీల్డ్ ని షార్ప్ గా అనలైజ్ చేసి కవాకి ఎమోషనల్ గా అన్స్టేబుల్ అనే పాయింట్ కోడ్ ఐడెంటిఫై చేస్తాడు. బట్ ఈ వీక్నెస్ ని సింజూస్ ఐడెంటిఫై చేయలేకపోయారు. కోడ్ ఇన్సైట్ వచ్చి ఏదో ర్యాండంగా రాలేదు. తను కవాకి ఇద్దరు కూడా కారా ఆర్గనైజేషన్ లో బ్రూటల్ ఎక్స్పీరియన్స్ కి విక్టిమ్. ఆముడా అండ్ జిగన్ గోల్ ఏంటంటే ఒక పర్ఫెక్ట్ వచ్చుకి వెళ్ళాలి క్రియేట్ చేయడం. దానికోసం కవాకిని చూస్ చేశారు. కానీ కోడ్కి కార్మ మార్క్ మ్యూటేట్ అయ్యి వైట్ కార్మాలోకి మారింది. ఇది నార్మల్ కార్మా కన్నా చాలా రేర్, అలాగే పవర్ఫుల్ కోడ్. ఇంకా సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే వైట్ కార్మా వల్ల కోడ్ జిగన్ కన్నా పవర్ఫుల్ అయిపోయాడు. కానీ కోడ్ ఫుల్ పవర్స్ ని యూజ్ చేయలేకపోతున్నాడు. బికాస్ ఆముడ తన పవర్స్ కవాకి పవర్స్ లాగా లిమిటర్స్ ని ప్లే చేసి తన పవర్స్ ని సపరేట్ చేశాడు. ఎందుకంటే కోడ్ ని కంట్రోల్ చేయాలని తనకి భయం. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే కోడ్కి కవాకి పైన డీప్ అండర్స్టాండింగ్ ఉంది. ఇద్దరు ఒకేలాంటి పాస్ట్ ని పే చేశారు. అందుకే కోడ్కి కవాకి మెంటల్ స్టేట్ గురించి క్లారిటీ ఉంది. అయితే ఇక్కడ జోరా ఒక బిగ్ మిస్టేక్ చేశాడు. అదేంటంటే కోడ్ ని అండర్ ఎస్టిమేట్ చేయడం. అయితే ఇక్కడ నేను మాట్లాడేది స్ట్రెంత్ గురించి కాదు. తన కోడ్ మైండ్ ని ఇగ్నోర్ చేశాడు. అప్పుడు జోరా క్యాజువల్ గా మన చక్రఫోర్డ్ ని కన్జ్యూమ్ చేసుకోవచ్చా అని జోరా కోడ్ కి డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చాడు. అయితే కోడ్ ఇన్స్టెంట్ గా రియాక్ట్ అయ్యి నువ్వు నన్ను చంపేంత మోగడివారా అని అంటాడు. బట్ తన కోపంతో ఏం అలా మాట్లాడలేదు. ఈ మూమెంట్ లో కోడ్ కంప్లీట్ గా చేంజ్ అయిపోయాడు. అప్పటి వరకు లాయల్ గా ఉండేవాడు. బట్ అమ్మాయిన తర్వాత జోరాకి కోడ్ లీడర్ లాగా ఒక థ్రెడ్ లాగా అయిపోయాడు. ఇక చాప్టర్ 23లో కోడ్ చెప్పిన ప్రిడిక్షన్స్ అన్ని నిజమయ్యాయి. కవాకి ఫుల్ ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యి జోరాతో ఫైట్ చేశాడు. ఇంకొక షాకింగ్ థింగ్ ఏంటంటే తను జోరాని చాలా బాగా హోల్డ్ చేయడం చూసాం. ఇక అదర్స్ చూసి వచ్చి ఎగ్జాంపుల్ మచూరి అండ్ రయ్యు వాళ్ళ ఆపోనెంట్స్ తో మొత్తం టైం ని వేస్ట్ చేసి హ్యూమిలేట్ అవ్వడం చూసాం. కానీ కోడ్ మాత్రం ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీని ప్లాన్ చేశాడు. ఈ చాప్టర్ లో ఫస్ట్ టైం కోడ్ ఒక ర్యాండమ్ విలన్ కాదని తన ఫోర్స్ అయితే మొత్తం సిచ్యువేషన్ ని అనలైజ్ చేసి అందరినీ డామినేట్ చేశాడు. అయితే కోడ్ ఇప్పటికీ స్ట్రాంగ్ గా కాదా అని చాలా మంది డౌట్ లో ఉన్నారు. కోడ్కి లిమిటర్స్ ని ప్లే చేయకుండా ఉంటే తన జిగన్ కన్నా ఎక్కువ పొటెన్షియల్ ఉందని ఆముడని మెన్షన్ చేశాడు. వైట్ కార్మా వల్ల ఫ్యూచర్ లో కోడ్ ఒక ఓచుచికిలాగా ఇవ్వగలడు. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆముడ ఇంకా తన మీద కంట్రోల్ ని మెయింటైన్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ లిమిటర్స్ ని రిమూవ్ చేసిన ఆముడ ఒక లిమిటర్ కాబట్టి ఇంకా డీప్ లెవెల్లో రిస్ట్రిక్షన్స్ ప్లే చేసి ఉండొచ్చు. దానికి ప్రూఫ్ వచ్చే రహస్యంగా ఉజికో బోరుటో ప్లానటరీ రొటేషన్ చక్రాన్ని యూజ్ చేసి న్యూ అటాక్ తో కోడ్ ని అటాక్ చేశాడు. బట్ కోడ్ సర్వైవ్ అయ్యాడు. అది తన డ్యూరబిలిటీ అండ్ పవర్ ని ప్రూవ్ చేస్తుంది. సో ఇప్పుడు కోడ్ ఒక ఫైటర్ లాగా ఒక మాస్టర్ మైండ్ లాగా షాడోస్ లో వర్క్ చేస్తున్నాడు. ఎగ్జాంపుల్ నరుటోలో కబుటో గుర్తుకున్నాడు. ఓ రుచిమార్కు తన ఒక స్టూడెంట్. ఇక 4th గ్రేడ్ నింజా వాళ్ళు వెళ్ళాలని ప్లే చేశాడు. సో ఇప్పుడు కోడ్ కూడా అదే పాత్రను ఫాలో చేస్తున్నాడు. తన ట్రూ పవర్స్ ని హైడ్ చేసి ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసి అలైన్స్ ని మ్యానిపులేట్ చేస్తాడు. ఆ తర్వాత రైట్ మూమెంట్ లో అటాక్ చేయడానికి రెడీగా ఉంటాడు. ఇప్పుడు జోరాతో కలిసిన ఒక ఫ్రెండ్ లాగా కనిపిస్తున్నాడు. బట్ కోడ్ ఒక టాక్టిషియన్ అని మనం తెలుసుకున్నాం. ఎగ్జాంపుల్ మాద్రాని బ్లాక్ జెట్స్ ఎలా మోసం చేశాడు. కోడ్ కూడా ఏదో ఒక రోజు జోరాని మోసం చేసి కంప్లీట్ గా పవర్ స్కేల్ ని చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు బోరుటో మంగాలో పవర్ఫుల్ జెట్స్లు డామినేట్ చేస్తున్నాయి. కానీ కోడ్ మాత్రం వేరే లెవెల్. బికాస్ తను స్ట్రాంగ్ మాత్రమే కాదు చాలా స్మార్ట్ కూడా. కోడ్కి ఒక స్ట్రాటజీ ఒక పర్ఫెక్ట్ విజన్ అనేది ఉంది. ఆపోనెంట్స్ ఎలా థింక్ చేస్తారు, వాళ్ళ నెక్స్ట్ మూవ్ ఏంటి, ఇలా అన్నింటిని ముందే గెట్ చేయగలడు. తను లాయల్టీ అనే మాస్క్ ని వేసుకుని తన ట్రూ ఇంటెన్షన్స్ ని హైడ్ చేస్తాడు. బట్ ఇక స్కేరీ పార్టీ వచ్చి తన ఫుల్ పవర్స్ ఇంకా అన్లాక్ అవ్వలేదు. ఆముడా చెప్పినట్టు కోడ్ పొటెన్షియల్ జిగన్ కన్నా ఎక్కువ. ఒకవేళ తన ఫుల్ పవర్స్ అన్లాక్ అయితే జోరా లేదా బోరుటో ఆర్ కవాకి కన్నా ఇంకా స్ట్రాంగ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో ఒకప్పుడు కోడ్ ని ఫెయిల్యూర్ విలన్ గా ట్రీట్ చేసేవాళ్ళు.
ఇప్పుడు వచ్చి వన్ ఆఫ్ ది స్మార్టెస్ట్ అండ్ డేంజరస్ విలన్ గా రైజ్ అవుతున్నాడు. కానీ ఇక్కడ రియల్ క్వశ్చన్ వచ్చి కోడ్ నిజంగానే ఒక మేజర్ థ్రెట్ గా ఎవాల్వ్ అవుతున్నాడా, లేదంటే ఇది కూడా ఒకటి ఫేస్టా? నిజం చెప్పాలంటే బోరుటో స్టోరీ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. కోడ్ ని ఇగ్నోర్ చేయడం అంత మంచిది కాదు. అయితే కోడ్ నిజంగానే బోరుటోలో స్ట్రాంగెస్ట్ విలన్ గా ఎవాల్వ్ అవుతున్నాడా, లేదా తన డౌన్ఫాల్ కోసం స్టేజ్ ని సెట్ చేస్తున్నారా? దీని మీద మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ మరిన్ని అన్ని వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.